హాయ్ దిస్ డాక్టర్ జేఎంఆర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఐసోటోప్ అంటే ఏమిటి, ఐసోబార్, ఐసోటోన్ గురించి మీకు చెప్తాను. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. చూసావా, 3 హైడ్రోజన్స్ రాశాను. దాని అటామిక్ నెంబర్ ఎంత? 3. దీన్ని ఆ పైన సూపర్ స్క్రిప్ట్ దాన్ని ఏమంటారు? మాస్ నెంబర్ అంటారు. అంటే ఈ హైడ్రోజన్ ఏదైతే ఎలిమెంట్ ఉందో దానికి సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, హెచ్ హెచ్ హెచ్, కానీ మాస్ నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో లైక్ దట్ ఇలాంటి వాటిని ఐసోటోప్స్ అంటారు. సపోజ్ క్లోరిన్ తీసుకోండి, అటామిక్ నెంబర్ ఎంత? 17, కానీ మాస్ నెంబర్ మాత్రం డిఫరెంట్ ఉంది. చూడండి, 35, 37. అలానే క్లోరిన్ తీసుకోండి, కార్బన్. సో ఇక్కడ కార్బన్ తీసుకున్నట్టయితే కార్బన్ అటామిక్ నెంబర్ 6, దెన్ మాస్ నెంబర్ దెన్ ఇక్కడ 12, 13 అండ్ 14. సో ఈ విధంగా అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ? ఐసోటోప్స్ ఆర్ ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్, అంటే లైక్ దిస్ హెచ్ హెచ్ హెచ్, దట్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ప్రోటాన్స్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ప్రోటాన్స్ అయినా అటామిక్ నెంబర్ అయినా సేమ్. ఇప్పుడు సపోజ్ హైడ్రోజన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనుకో, 1. దాని అటామిక్ నెంబర్ ఎంతనో ప్రోటాన్స్ కూడా అంతే. అంటే సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ దే రెస్పెక్టివ్ వాట్ యు కాల్డ్ మాస్ నెంబర్స్. ఎందుకు మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. దాంట్లో ఏం డిఫరెంట్ ఉంటుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే సేమ్ అటామిక్ నెంబర్ but differ in their mass number, but differ in their what is that? Number of neutrons. న్యూట్రాన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. ఓకే, సో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏంటది? హైడ్రోజన్, దెన్ క్లోరిన్, యాజ్ వెల్ యాజ్ కార్బన్. సో ఈ విధంగా సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ దేర్ మాస్ నెంబర్. ఎందుకు డిఫర్ ఇన్ దేర్ మాస్ నెంబర్ అంటే అప్పుడు చెప్పాలి డిఫర్ ఇన్ దేర్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఎగ్జిస్ట్ చేస్తుంది అని చెప్పాలి. సో ఇంకొకటి చెప్తాను, దీన్ని ఏమంటారు? ప్రోటియం అంటారు. ఏమంటారు? ప్రోటియం. దీన్ని ఏమంటారు? ఈ హైడ్రోజన్ 1, 2ని డ్యూటీరియం అంటారు. దాని తర్వాత హైడ్రోజన్ 1, 3ని ఏమంటారు? ట్రిటియం అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సేమ్ అటామిక్, ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. సో అలా నేమ్ పెట్టడం జరిగింది. సో ఈ మూడింట్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా వస్తాయి నెక్స్ట్ చెప్తాను. ఎనీవే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ దేర్ మాస్. ఇంకొక టర్మినాలజీ మీకు చెప్పాలి, ఐసో. ఐసో అంటే ఏంటి? సేమ్. ఏదో ఒకటి సేమ్ ఉండాలి. దీంట్లో ఏది సేమ్ ఉంది? అటామిక్ నెంబర్ సేమ్ ఉంది. అటామిక్ నెంబర్ సేమ్ ఉంది. సో దట్ ఈస్ బై ఐసో అంటే సేమ్, అటామిక్ నెంబర్ ఇస్ సేమ్. సరే నెక్స్ట్ చూద్దాం, ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఏంటి? ఐసో అంటే ఏంటి? జస్ట్ నౌ ఎక్స్ప్లెయిన్. సేమ్ ఉండాలి. దీంట్లో చెప్పండి ఏది సేమ్ ఉంది? 40, 40 అంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్స్. చూసావా, ఆర్గాన్ ఎంత అటామిక్ నెంబర్? 18. కాల్షియం ఎంత? 20. సో డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ బట్ సేమ్ నెంబర్ ఆఫ్ వాట్ ఈస్ దట్? మాస్. మాస్ మాత్రం సేమ్ ఉంది. సో వీటిని ఏమంటారు? ఐసో బార్స్ అంటారు. ఏమంటారు? ఐసో బార్స్. సో ఇంకొకటి తీసుకుందాం, లాస్ట్ వన్,
ఐసోటోన్స్. ఐసోటోన్స్ అంటే ఏంది? ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి, ఈ రెండు తీసుకుందాం. ఏంటది? ఫాస్ఫరస్ 15, అటామిక్ నెంబర్ ఇస్ 15, మాస్ నెంబర్ ఇస్ 31. దెన్ ఇయర్ సల్ఫర్ 16, 32. సో 31 మైనస్ 15 ఎంత వస్తుంది? 16 న్యూట్రాన్స్. అంటే మాస్ మైనస్ అటామిక్ నెంబర్స్ అంటే 16 న్యూట్రాన్స్. హియర్ 32 మైనస్ 16 న్యూట్రాన్స్. అంటే దీంట్లో ఏది సేమ్ ఉంది? ఏది సేమ్ ఉంది? దీంట్లో న్యూట్రాన్స్. దీంట్లో ఏది సేమ్ ఉంది? న్యూట్రాన్స్. అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఎన్ని? 16. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మనకు మాస్ నెంబర్, సో అటామిక్ నెంబర్ 23 మైనస్ 11 ఎంత అవుతుంది? 12. దీంట్లో కూడా అంతే, 24 మైనస్ 12 ఎంత? 12 న్యూట్రాన్స్. అంటే దీంట్లో మనకి ఏమున్నాయి? 12 న్యూట్రాన్స్. ఏమున్నాయి? 12 న్యూట్రాన్స్. దీంట్లో ఏముంది? దీంట్లో కూడా 12 న్యూట్రాన్స్. అంటే సేమ్ అటామిక్ నెంబర్. చూడండి, దీంట్లో ఏం సేమ్ ఉంది? న్యూట్రాన్స్ మాత్రం సేమ్ ఉంది. అంటే ఐసోటోప్స్. ఐసో అంటే సేమ్ అటామిక్ నెంబర్. దీంట్లో ఏముంది? సేమ్ మాస్ నెంబర్. దీంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. చూసారా? సో ఆ విధంగా మనకు సేమ్ అటామిక్ నెంబర్ ఉండి డిఫర్ మాస్ ఉంటే ఐసోటోప్స్. సేమ్ అటామిక్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ బట్ సేమ్ నెంబర్ ఆఫ్ మాస్ ఉంటే దాన్ని ఏమంటారు? ఐసోబార్స్. ఐసోటోన్స్ అంటే డిఫరెంట్ అటామిక్ నెంబర్స్, డిఫరెంట్ మాస్ నెంబర్స్ బట్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఈ విధంగా మనకు ఈ 3 డెఫినేషన్స్ అనేది జనరల్గా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ.